చిలకలూరిపేట మధ్యాహ్నం 12:30 ఏలూరు జిల్లా కైకలూరులో మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం తిరిగి ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. రైట్, ఇక ఈ రోజు జగన్ 3 నియోజకవర్గాల్లో తన పర్యటన కొనసాగించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఈ రోజు జగన్ నియోజకవర్గాల పర్యటన ఎలా ఉండబోతోంది? చివరి రోజు కావడం, ఇక ప్రచార అస్త్రాల ధాటి ఎలా ఉండొచ్చు? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పాడకు సంబంధించినటువంటి సభలో పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రంతో పర్యటన ఈవేళ ఎన్నికలకు సంబంధించినటువంటి పర్యటనలో భాగంగా ఈ రోజు సంబంధించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అందులోని వైసీపీ నుండి వంగ గీత, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత పిఠాపురం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం కొంచెం మరింత బలం చేకూరేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుండి ప్రచారంలో పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. అలాగే సాయంత్రం 4 గంటల సమీపంలో పిఠాపురం ఊర్లో హెలిప్యాడ్కి దిగిన తర్వాత నేరుగా సభ ప్రాంగణానికి చేరుకుని అక్కడ సభ మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనండి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవనండి, అక్కడ మత్స్యకారుల ఓట్ ట్యాగింగ్ ఎక్కువగా ఉంది. దాన్ని టార్గెట్ చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ప్రస్తుతం సభ నిన్న జరిగినటువంటి సభ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి సభకు సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ సభ ఏ ప్లేస్ అయితే జరిగిందో అదే ప్లేస్ లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ ప్రజలను ఆకర్షించే విధంగా అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వారికి అభివృద్ధి ఏ విధంగా చూపించాలి, దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ మత్స్యకారులకు సంబంధించినటువంటి నగదు రూపంలో వారికి సంక్షేమాన్ని అందించే పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ రోజు మరిన్ని పథకాలు కానీ అలాగే వాళ్ళకి చెందినటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో, అక్కడ ఉన్న బోర్డులు కానీ అలాగే వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అనే దానిపైన పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్న తర్వాత నేటితో ముగిన ప్రచారాలు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగిస్తుంది. అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకి భారీ బహిరంగ సభ ఉప్పాడ సమీపంలో ముగించుకున్న తర్వాత ప్రచారం ముగుస్తుందని తెలుస్తుంది జ్యోతి. అయితే పర్టికులర్గా ఇక పిఠాపురం అనే విషయానికి వస్తే ఈ రోజు చివరి రోజు కావటం జగన్ సంధించే అస్త్రాలు ఎలా ఉండొచ్చు? ప్రధానంగా మత్స్యకారులను ఉద్దేశించి మేనిఫెస్టోలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు ఉన్నప్పటి నుంచి కూడా మత్స్యకారులకి తగిన రీతిలో వాళ్ళకి ఆర్థిక సాయం కానీ వారికి నష్టం వచ్చినప్పుడు ఓఎన్జీసీ రిక్లు కానీ ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ కూడా మాక్సిమం సముద్ర ఒడ్డునే ఉంటాయి. ఈ మత్స్యకారులకి ఎక్కువ శాతం అక్కడ
ఇబ్బంది కలిగే ప్రయత్నం కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అక్కడికి బస్టాండ్ ఉన్న ప్రదేశానికి రావడం, అలాగే అక్కడ ఉన్న సమస్యలను పూర్తిగా స్థాయిలో విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ సభను చేసి మాట్లాడటం అనేది, అంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో మాట్లాడటం అనేది ఇది ప్రథమం, ఇదే ప్రథమం, ఇదే లాస్ట్ కూడా. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ మాట్లాడటం అనేది ప్రచారం ఈ రోజు సాయంత్రంతో క్లోజ్ అవడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పిఠాపురం నాయకులకు కానీ, అలాగే కార్యకర్తలకు కానీ, ఓటర్ నాడి కానీ పూర్తి స్థాయిలో అటు వైసీపీకి ఉంటుందా, అటు జనసేనకు ఉంటుందా అనే దాని మీద ఆలోచించుకుంటే ఈ రోజు జరగబోయే ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే కీలకమైన వ్యాఖ్యలు, అలాగే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలను ఆకర్షించే విధంగా ఉంటుంది. అలాగే వారి సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుందని చెప్పి కార్యకర్తలు భావిస్తారు కాబట్టి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిషోర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి